సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు మేడ్చల్ జిల్లా గౌడవల్లికి చెందిన జంగం మహేష్ గా గుర్తించారు. రైల్లో లైంగిక దాడికి యత్నించింది అతడేనంటూ ఫోటో ఆధారంగా బాధితురాలు గుర్తించింది. జంగం మహేష్ ఫోటో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గౌడవల్లికి వెళ్లారు. ఏడాది క్రితమే మహేష్ ను భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా జీవిస్తున్నాడు. గంజాయికి బానిసైన మహేష్ ను పాత నేరస్తుడని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం మహేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు మేడ్చల్ జిల్లా గౌడవల్లికి చెందిన జంగం మహేష్ గా గుర్తించారు. రైల్లో లైంగిక దాడికి యత్నించింది అతడే అంటూ ఫోటో ఆధారంగా బాధితురాలు గుర్తించింది. జంగం మహేష్ ఫోటో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గౌడవల్లికి వెళ్లారు. ఏడాది క్రితమే మహేష్ ను భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా జీవిస్తున్నాడు. గంజాయికి బానిసైన మహేష్ ను పాత నేరస్తుడని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం మహేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, కదులుతున్న ఎంఎంటీఎస్ స్థాయిలో యువతిపై లైంగిక దాడి చేస్తున్నటువంటి వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పలు బృందాలుగా ఏర్పడి జీఆర్పీ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా పలు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జంగం మహేష్ అటువంటి అనుమానితుడిని గుర్తించారు. అయితే అతనికి సంబంధించినటువంటి ఫోటోను బాధితురాలకి చూపించడం నేపథ్యంలో బాధితురాలు ఆ ఫోటోను గుర్తుపట్టి తన మీద అత్యాచార యత్నం చేసింది జంగం మహేష్ అంటూ కూడా బాధితురాలు గుర్తించింది. దీంతో జంగం మహేష్ కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్న ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. ఇందులో భాగంగానే జంగం మహేష్ ఉండేటటువంటి గౌడవల్లి గ్రామానికి పోలీసులు వెళ్లారు. అయితే అక్కడ అతని గురించి విచారణ చేసినప్పుడు ఏడాది క్రితం అతన్ని భార్య వదిలేసినట్టుగా కూడా పోలీసులకు వివరాలు లభించాయి. మరోవైపు గంజాయి ఇతర మత పదార్థాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు ఎవరు కూడా లేకపోవడంతో ఇద్దరు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నటువంటి మహేష్ గంజాయికి బానిసైనట్టుగా కూడా తెలుస్తుంది. పాత నేరస్తుడిగా కూడా ఇతను గుర్తించారు. కొన్ని కేసులు కూడాను జంగం మహేష్ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 22వ తేదీన ఇటు బాధిత యువతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైట్ లో మేడ్చల్ వైపు వెళ్తున్నటువంటి సందర్భంలోనే జంగం మహేష్ అదే ట్రైన్ లో ఉన్నారు. లేడీస్ కోచ్ లో ఇటు బాధితురాలతో పాటు మరొక ఇద్దరు మహిళలు కూడా ఉన్న నేపథ్యంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే ఆ ఇద్దరు మహిళలు కూడా తిరిగి వెళ్లిపోయారు. అప్పటికే కేవలం బాధితురాలు మాత్రమే ట్రైన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మహేష్ ఆమె మీద అత్యాచార యత్నానికి పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే సమయంలో ఆమె భయపడి తన ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కదులుతున్నటువంటి ట్రైన్ లో నుంచి ఆమె ఒక్కసారిగా కిందకు దూకింది. దీంతో ఆమె తల తర్వాత గడ్డం ఇతర శరీర భాగాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను గాంధీ ఆసుపత్రికి చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. అయితే ఎప్పుడైతే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక ఇది రాజకీయ రంగు కూడా పులుముతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి జంగం మహేష్ ను ప్రస్తుతం గుర్తించారు. ఇందుకోసం పలు బృందాలు పనిచేస్తాయి. ప్రధానంగా ఇటు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లేటటువంటి మార్గం మధ్యలో ఏ రైల్వే స్టేషన్ వస్తాయో ఆ రైల్వే స్టేషన్ మధ్యలో కూడా సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు 26 కిలోమీటర్ల దూరం ఉంటుంది సికింద్రాబాద్ టు మేడ్చల్ రైల్వే స్టేషన్ మధ్యలో. మొత్తం అన్ని కెమెరాలను సీసీ కెమెరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత జంగం మహేష్ ను అనుమానితుడిగా గుర్తించారు. ఇక ఇదే విషయాన్ని బాధిత యువతి కూడా ధృవీకరించడంతో ప్రస్తుతం అతను అదుపులోకి తీసుకుని పోలీసులు కొనసాగిస్తున్నారు.